హలో గైస్. సో, మనం లాస్ట్ వీడియోలో ఎస్ఎస్‌సి జీడీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్ గురించి అయితే చేయడం అయితే జరిగింది లాస్ట్ వీడియోలో. ఇన్ కేస్ మీరు ఎవరైనా మిస్ అయ్యుంటే ఆ వీడియో చూడండి. సో, ఈ వీడియోలో అయితే పూర్తిగా మనం తెలంగాణ కట్ ఆఫ్ గురించి అయితే మాట్లాడుతున్నాం అనమాట. లైక్ క్యాస్ట్ వైజ్. సో, ప్రతి క్యాస్ట్ వైజ్ కూడా క్యాస్ట్‌లో కూడా అంటే నక్సల్, నాన్ నక్సల్. సో, ఇట్లా సబ్ డివైడ్ చేసి మరీ కట్ ఆఫ్ అయితే తీయడం జరిగింది. సో, ఈ కట్ ఆఫ్ ఎలా తీసినాను అనేది కూడా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో, ఇది డెఫినిట్‌గా అక్యురేట్‌గా ఉంటుందని నా ఎక్స్‌పెక్టేషన్ అనమాట. సో, మీకున్న డైలమా మొత్తం ఈ వీడియోలో అయితే క్లియర్ అవుతుందనమాట. సో, ఎన్ని మార్క్స్ వస్తాయి, జాబ్ వస్తుంది ఏంటి అనేసి. సో, స్టే ట్యూన్ గైస్. సో, ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ సో, మీకు ఎస్ఎస్‌సి జీడీకి సంబంధించి అండ్ లైక్ ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్ గానీ, ఎన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ గానీ మీకేమన్నా కంటెంట్ కావాలన్నా, లైక్ ఎనీ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా సో, యూ కెన్ కాంటాక్ట్ మీ ఇన్ బై సోషల్ మీడియా. సో, ఆ సోషల్ మీడియా లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ లేట్ చేయనట్టు మన వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ కాలమ్స్ అన్ని ఎలా తీసుకున్నానో చెప్తానన్నమాట. ఏ రోస్ అనేసి. ఫస్ట్ క్యాస్ట్, తర్వాత వేకెన్సీస్ ఇవి. జనరల్‌లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఈ క్యాస్ట్‌లో. తర్వాత నక్సల్‌లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. సో, టోటల్‌గా ఒక క్యాస్ట్‌కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది టోటల్ అనమాట. నెక్స్ట్ ఎగ్జామ్ కంప్లీటెడ్. సో, మనకి ఇది ఈ కాలమ్ ఎలా తీసుకున్నాం అనేది మనకు ఆల్రెడీ తెలుసు. ఎగ్జామ్ కంప్లీటెడ్ జనరల్. సో, పీటీ కా పీటీ పీటీ పీటీకి క్వాలిఫైడ్ అనమాట. సో, నెక్స్ట్ ఎగ్జామ్ క్వాలిఫైడ్ నాన్ నక్సల్. ఇది జనరల్, అది నక్సల్. ఓకే. నెక్స్ట్ పీటీ కంప్లీటెడ్ జనరల్. నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్. సో, పీటీ కంప్లీటెడ్ జనరల్ 320 సపోజ్ 320 వచ్చినాయి. సో, ఇది ఎలా తీసుకున్నావు అడుగుతున్నారనమాట. సో, డైరెక్ట్‌గా నీకు నచ్చింది ఏదో యేసుకున్నావా అనేసి అడుగుతున్నారు లాస్ట్ వీడియోలో ఏపీలో. నేనేంటంటే ఒక డేకొచ్చేసి మనం ఆన్ అన్ యావరేజ్‌గా ప్రతి సెంటర్‌లో సో, ఏపీలో 3 సెంటర్స్ ఉన్నాయి. తెలంగాణలో 5 సెంటర్స్ ఉన్నాయి. సో, సెంటర్ ప్రకారం చేద్దామంటే డెఫినిట్‌గా మన ఏపీ వాళ్ళంతా తెలంగాణకి ట్రావెల్ అయ్యుంటారు. ఎందుకంటే ఏపీలో 3 సెంటర్సే ఉన్నాయి గదా! డెఫినిట్‌గా మనకి సరిపోవు అవి. సో, డెఫినిట్‌గా మనం టీఎస్‌కి ఎళ్ళాల్సిందే అనమాట. సో, సెంటర్ వైస్ చేద్దామన్నా సో, ఇట్స్ టూ డిఫికల్ట్. అంటే మనకి అంత అక్యురేట్‌గా రాదనమాట. సో, నేనేంటంటే ఒక రోజుకి ఆన్ అన్ యావరేజ్‌గా అంటే నాకు కూడా ఈవెంట్స్ జరిగినాయనమాట. సో, నాకు సెవెంత్ జరిగినాయి. సో, అప్పుడు మాకు 20% మాత్రమే గాట్ సెలెక్టెడ్ అనమాట. 20% సెలెక్ట్ అయిపోయినాం టోటల్‌గా. సో, రీమెడికల్ ఎంత లేదన్నా 5 మెంబర్స్ ఏసుకున్నా. సో, ఆన్ అన్ యావరేజ్‌గా డిఫరెంట్ సెంటర్‌లో ఇంకా ఎక్కువ జరుగుతుంటాయి గదా! ఇంకా ఎక్కువ మంది క్వాలిఫై అవుతుంటారు. సో, కొన్ని సెంటర్‌లో అయితే చానా ఈజీగుందనమాట. రన్నింగ్ కానీ ఎవ్రీథింగ్. సో, అక్కడ ఎంత లేదన్నా ఒక 40% అట్లా సెలెక్ట్ అయిపోయుంటారు ఒక డేలో వచ్చేసి. సో, నేను ఆన్ అన్ యావరేజ్‌గా 30% ఏసుకున్నాననమాట. సో, ఎగ్జామ్ కంప్లీటెడ్ 1000 ప్లస్ ఉన్నారు. సో, ఎగ్జామ్ కంప్లీటెడ్ జనరల్ 1000 ప్లస్ ఉన్నారు. పీటీ కంప్లీటెడ్ జనరల్ 320 ఉన్నారు. ఎలా అంటే నేను 1:3 రేషియోలో తీసుకున్నాననమాట. సారీ 30% తీసేసుకున్నాను నేను. 30% ఆఫ్ 1000. సో, నాకు ఆ రేంజ్‌లో వస్తుందనమాట. ఆన్ అన్ యావరేజ్‌గా ఆ రేంజ్‌లో నాకు వాల్యూ వస్తుంది. సో, క్లియర్ నేను ఎలా తీసుకున్నానో తెలుసు కదా! ఎందుకంటే నాకు మాక్ హ్మ్, నాకు ఈవెంట్స్ జరిగిన రోజు కూడా ఒక 20% మాత్రమే సెలెక్ట్ అయిపోయినారు. కానీ నేను ఇంకా ఇక్కడ 30% తీసుకుంటున్నా. ఓకే. సో, అది ఈ వాల్యూ ఎలా తీసుకున్నాననేసి. నెక్స్ట్ పీటీ కంప్లీటెడ్ జనరల్. సేమ్ నేను కూడా ఈ ఎగ్జామ్ కంప్లీటెడ్ జనరల్ నుంచి 30% తీసుకున్నాననమాట. ఓకే. ఇంక ఈ 2 వాల్యూస్ క్లియర్ కదా! నెక్స్ట్ ఈ కట్ ఆఫ్ ఎలా తీసావన్నా, ఫైనల్ కట్ ఆఫ్ ఎలా తీసావన్నా. సో, దీస్ ఆర్ మై పోల్స్. నేను పోల్స్ పెట్టడం జరిగిందనమాట. ప్రతి క్యాస్ట్‌లో మీకెన్ని మార్క్స్ వచ్చినాయి, ఏ రేంజ్‌లో మార్క్స్ వచ్చినాయి అనేసి. సో, దీస్ ఆర్ మై పోల్స్. అండ్ తెలంగాణకి అండ్ ఏపీకి రెండిటికి పెట్టినాను. సో, జనరల్‌లో ఎలా మార్క్స్ తీసుకున్నాం అక్కడ పోల్స్ ఉంటాయి కదా! సో, మనకి ఫైనల్ క్యాండిడేట్స్ ఫస్ట్ నేను జనరల్ గురించి మాట్లాడదాం. జనరల్‌లో ఎన్ని జాబ్స్ ఉన్నాయి? ఫస్ట్ ఎస్సీలోన 133 జాబ్స్ ఉన్నాయి జనరల్‌లో. క్యాండిడేట్స్ ఎన్నున్నారు? 320. సో, 1:3 ఆన్ అన్ యావరేజ్‌గా 1.25 ఆహ్, 1 1:2.5 వేసుకో. సో, ప్రతీది ఇలానే ఉందనమాట. లైక్ నాట్ ఓన్లీ ఎస్సీ జనరల్ ప్రతి దాంట్లో వేకెన్సీస్ ప్లస్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ 1:2.5 రేషియోలో ఉన్నారనమాట. సో, మనకి ఒక్కరికే జాబ్ వస్తుంది. ఇంకా 1.5 మెంబర్స్‌కి జాబ్ రాదనమాట. ఒక జాబ్‌కి 2.5 కాంపిటీషన్ ఉందనమాట. సో, ఫైనల్‌గా
ఇది కాంపిటీషన్ గురించి. సో, మరి నువ్వెలా కట్ ఆఫ్ తీసినావంటే, మనకి పోల్స్ పెట్టినా గదా! ఆ పోల్స్‌లో మీ మార్క్స్ రేంజెస్ ఉన్నాయన్నమాట. సో, ఎంత పర్సెంట్ అయితే వస్తే మార్క్స్ వస్తుంది. సో, దాన్ని అనలైజ్ చేసేసి ఈ కట్ ఆఫ్‌నయితే తీయడం జరిగిందనమాట అప్రాక్సిమేట్‌గా. ఓకే. అంతేగాని ఏదేదో నాకు +5 గాని, +10 గాని ఇలా అయితే ఖచ్చితంగా యాడ్ అయితే నేను చేయలేదు. ఎందుకంటే దీనికి బ్యాక్‌గ్రౌండ్ వర్క్ కూడా నేను చూపిస్తాను. సో, నేను బ్యాక్‌గ్రౌండ్ వర్క్ అయితే చేయడం జరిగింది. ఈ పోల్స్ పెట్టేది గాని, ఈ పోల్స్ కూడా నేను జస్ట్ 1 ఆర్ 2 డేస్‌లో అనలైజ్ చేసిందయితే కాదనమాట. సో, ఈ పోల్స్ పెట్టి నేను 1 వీక్ ఉన్నా అనమాట. 1 వీక్ తర్వాత ఒక 100+ ఓట్స్ వస్తున్నాయి ప్రతి క్యాస్ట్‌కి గాని, ప్రతి సబ్ క్యాస్ట్‌కి గాని 100+ ఓట్స్ వస్తున్నాయి మాత్రమే ఆ పోల్స్‌నయితే కన్సిడర్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకే. ఇంకా ప్రతి క్యాస్ట్ వైస్ మనం ఫైనల్ కట్ ఆఫ్ గురించి అయితే మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్సీలో జనరల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 133 వేకెన్సీస్ ఉన్నాయి. నక్సల్‌లో 74 ఉన్నాయి. టోటల్‌గా 207 వేకెన్సీస్ ఉన్నాయి. సో, ఎగ్జామ్ కంప్లీటెడ్ జనరల్ వచ్చేసి 1064 అనమాట. ఎగ్జామ్ కంప్లీటెడ్ నక్సల్ వచ్చేసి 592. సో, పీటీ కంప్లీటెడ్ జనరల్ వచ్చేసి 320 మెంబర్స్. పీటీ కంప్లీటెడ్ నక్సల్ వచ్చేసి 180 అనమాట. సో, జనరల్ కట్ ఆఫ్ 90+ మార్క్స్ వస్తే వీళ్ళు 90+ మార్క్స్ వస్తే ఈ రేంజ్‌లో ఉన్న వాళ్ళకైతే డెఫినిట్‌గా నేను చెప్పగలను. అండ్ మిగతా వాళ్ళకి కూడా 90+ జనరల్ అండ్ నక్సల్‌కి వచ్చేసి 75+ మార్క్స్. ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే, అన్న ఈ మార్క్స్ డెఫినిట్‌గా అక్యురేట్‌గా ఉంటాయా అంటే ఐయామ్ నాట్ షూర్. ఇది జస్ట్ నా ఎక్స్‌పెక్టేషన్ మాత్రమే. అందుకే నేను ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ అంటున్నా. అంతేగాని జస్ట్ ఈ జాబ్ వస్తే జాబ్ వస్తుందా? ఈ మార్క్స్ వస్తే జాబ్ వస్తుందా? జస్ట్ నేను చెప్తున్నాను మరి. ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ అనమాట ఇదంతా. సో, ఆన్ యావరేజ్‌గా ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫే. ఇంకా దీనికి ఒక 5 మార్క్స్ అలా ఉండొచ్చు. 5 మార్క్స్ ఇటు ఉండొచ్చు. సో, ఐయామ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. సో, ఇట్స్ అప్ టు యూ. మీరు నమ్మడం, నమ్మకపోవడం. ఎందుకంటే నా వంతు కట్ ఆఫ్ చేయండని చాలా మంది అడిగినారనమాట. సో, నేను ఏపీ కట్ ఆఫ్ అయితే చేసినప్పుడు. సో, అందుకోసమైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది. థట్స్ ఇట్. అండ్ ఎస్టీకి జనరల్‌లో 40 వేకెన్సీస్ ఉన్నాయి. నక్సల్‌లో 16 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్‌గా 56 వేకెన్సీస్ ఉన్నాయి. ఎగ్జామ్ కంప్లీటెడ్ జనరల్ వచ్చేసి 320 అండ్ ఎగ్జామ్ కంప్లీటెడ్ నక్సల్ వచ్చేసి 128. పీటీ కంప్లీటెడ్ జనరల్ వచ్చేసి 96 అండ్ పీటీ కంప్లీటెడ్ నక్సల్ వచ్చేసి 36 మెంబర్స్. సో, జనరల్‌గా కట్ ఆఫ్ వచ్చేసి జనరల్ వాళ్ళకి ఎస్టీలో జనరల్ వాళ్ళకొచ్చేసి 107+ వస్తే డెఫినిట్‌గా జాబ్ వస్తుంది. అండ్ నక్సల్ వాళ్ళకైతే 96+ మార్క్స్. అండ్ సో, ఇంకా ఓబీసీ గురించి మాట్లాడదాం. ఓబీసీలో జనరల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 171 వేకెన్సీస్ ఉన్నాయి. నక్సల్‌లో 64 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్‌గా 235 వేకెన్సీస్ అనమాట ఓబీసీకి. సో, ఎగ్జామ్ కంప్లీటెడ్ జనరల్ ఎంతమంది? 1368 మెంబర్స్. అండ్ ఎగ్జామ్ కంప్లీటెడ్ నక్సల్ వచ్చేసి 512 మెంబర్స్ అనమాట. సో, పీటీ కంప్లీటెడ్ జనరల్ వచ్చేసి 420 అండ్ పీటీ కంప్లీటెడ్ నక్సల్ వచ్చేసి 150. సో, ఫైనల్‌గా జనరల్ కట్ ఆఫ్ చూసినట్లయితే ఓబీసీలో 104+. అండ్ నువ్వు ఓబీసీ నక్సల్ అయితే 98+ అనమాట. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్‌లోన జనరల్ చాలా మెంబర్స్ అయితే అడగడం జరిగిందనమాట. జనరల్ కట్ ఆఫ్ ఎలా ఓబీసీ కట్ ఆఫ్ లైక్ ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఎంతుంటుందనేసి. సో, ఈడబ్ల్యూఎస్‌లోన జనరల్‌లోన అయితే ఎన్ని వేకెన్సీస్ అయితే 112 ఉన్నాయి. అండ్ నక్సల్‌లో 55 వేకెన్సీస్ ఉన్నాయి. సో, టోటల్‌గా 167 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఈడబ్ల్యూఎస్‌లోన. అండ్ ఎగ్జామ్ కంప్లీటెడ్ జనరల్ వచ్చేసి 508. ఎగ్జామ్ కంప్లీటెడ్ నక్సల్ వచ్చేసి 139. అండ్ పీటీ కంప్లీటెడ్ జనరల్ వచ్చేసి 150 మెంబర్స్. సో, ఈడబ్ల్యూఎస్‌లోన. అండ్ పీటీ కంప్లీటెడ్ నక్సల్ వచ్చేసి 39 మెంబర్స్ అనమాట. సో, ఈడబ్ల్యూఎస్‌లోన. సో, ఫైనల్‌గా ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ వచ్చేసి జనరల్‌లో 45+ మార్క్స్ వస్తే డెఫినిట్‌గా జాబ్ వస్తుంది. అంటే జస్ట్ మైనర్ కొంచెం 40 ఏమో తీయడం జరిగిందనుకుంటా కట్ ఆఫ్. సో, జస్ట్ +5 మార్క్స్ వస్తే డెఫినిట్‌గా జాబ్ వస్తుంది. అండ్ నక్సల్ అయితే కనుక అందరికీ వస్తుందన్నమాట. ఇంకా జాబ్స్ రిమైనింగ్ మిగులుతాయి. ఇక్కడ చూసినట్లయితే నక్సల్‌లో 55 వేకెన్సీస్ ఉన్నాయి. బట్ క్యాండిడేట్స్ మాత్రం 39 మెంబర్సే ఉన్నారు. సో, ఇంకా మనకైతే జాబ్స్ అయితే మిగిలిపోతాయన్నమాట. సో, అన్‌రిజర్వ్డ్ చూసినట్లయితే జనరల్‌లో 268 వేకెన్సీస్ ఉన్నాయి. సో, నక్సల్ అయితే 108 వేకెన్సీస్ ఉన్నాయి. సో, మనం ఇక్కడ అన్‌రిజర్వ్డ్ చూసినట్లయితే జనరల్‌లో
268 వేకెన్సీస్ ఉన్నాయి. నక్సల్‌లో 108 వేకెన్సీస్ ఉన్నాయి. సో, టోటల్‌గా మనకి వేకెన్సీస్ వచ్చేసి 376 వేకెన్సీస్ ఉన్నాయి. ఎగ్జామ్ కంప్లీటెడ్ జనరల్ వచ్చేసి 2144. ఎగ్జామ్ కంప్లీటెడ్ నక్సల్ వచ్చేసి 684 మెంబర్స్. అండ్ పీటీ కంప్లీటెడ్ జనరల్ వచ్చేసి 642. పీటీ కంప్లీటెడ్ నక్సల్ వచ్చేసి 210. టోటల్‌గా అన్‌రిజర్వ్డ్‌లో నక్సల్ కట్ ఆఫ్ ఎంతుంటుందంటే 98 ప్లస్ మార్క్స్ ఉంటుందన్నమాట. అండ్ నక్సల్ అయితే 90 ప్లస్ మార్క్స్ అయితే ఉంటుందన్నమాట. సో, టోటల్‌గా ఈ కట్ ఆఫ్ గురించి అయితే ఇది తెలంగాణ కట్ ఆఫ్ గురించి. So, I hope you like the video, guys, and do subscribe for more videos and give a like, guys, and thank you.